అవును దర్శన్ బాబు, నేను ఈ మధ్య చాలాసార్లు శరణ్యని గమనించాను. లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని ఇలా వింతగా ప్రవర్తిస్తోంది. కాకపోతే మీరే ఇలా ఫస్ట్ టైం ఫేస్ చేశారు. ఏ అనన్య, దేనికి వెధవ సపోర్ట్ చేసి మాట్లాడవంటే 2 చెంపలు వాయించేస్తాను. జాగ్రత్త. ఏమండి, ఇదంతా వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా అండి. మిమ్మల్ని సౌమ్య గుళ్ళో పెళ్లి చేసుకోబోతుందన్నా ఆ విషయం చెప్పింది వీళ్లే. కానీ ఏ గుడో చెప్పకుండా నన్ను ఏడిపించారు. అప్పుడు సమయానికి వినోద్ వచ్చి నాకు ఈ సౌమ్య గురించి చెప్పి మీరెళ్ళిన గుడికి తీసుకుని వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఇదిగోండి, వినోద్ని అడగండి. చెప్పు వినోద్, ఏం జరిగిందో చెప్పు. ఈ వినోద్ని ప్రేమ పేరుతో మోసం చేసింది ఈ సౌమ్యనేనండి. ఇది మామూలు ఆడది కాదండి, పెద్ద మోసగత్తే. వినోద్, ఇప్పుడు చెప్పు. దీని గురించి నువ్వైనా చెప్పు. మేడం, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సౌమ్య నన్ను మోసం చేయడం ఏంటి? నన్ను మోసం చేసిన అమ్మాయి ఈ సౌమ్య కాదు, తను వేరే అమ్మాయి. మీరు ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారు మేడం. వినోద్, ఏంటి నువ్వు చెప్తుంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? శరణ్య, ఏమైంది నీకు? అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు.